హాయ్ అండి. ఈరోజు ఫస్ట్ టైం పీతల కూర అయితే చేశాను. చాలా సింపుల్‌గా చేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది. మా అమ్మ ఎలా చెప్పిందో సేమ్ అలాగే చేశాను. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. ఫస్ట్ టైం చేసినా. అయితే వెళ్ళి పీతలనైతే తీసుకొచ్చేసాము. వాటిలోకైతే కొంచెం ఉప్పు, కారం, కొంచెం నూనెసి మంచిగా కొంచెం ఉడకబెట్టేసి ఇంకా డీప్ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసాము. ఈ రోజు కర్రీ అయితే చేస్తున్నాను. కాబట్టి చూడడానికి పీతలైతే అలా ఉన్నాయన్నమాట. ఇంకా కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని ఫస్టే 3 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ లేదా 2 ఆనియన్స్ తీసుకుని కొంచెం నలిగినట్టుగా మిక్సీ పట్టుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత ఈ పచ్చిమిర్చి, ఉల్లిపాయల పేస్ట్ కూడా వేసుకుని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుని మన పీతలు అయితే వేసుకోవడమే. పీతలు ముందలే ఉడకబెట్టుకున్నాను కాబట్టి ఎక్కువసేపు అయితే పట్టదనమాట. మీరైతే పీతలు వేసుకున్న తర్వాత దానిలో వాటర్ అంతా వచ్చి అబ్జర్వ్ అయిపోయేంత వరకు బాగా ఉడికించేసుకుని తర్వాత ఉప్పు, కారము, కొంచెం చింతపండు పులుసు కూడా పోసుకుని ఉడికించుకోవడమే. మీకు కావాలనుకుంటే ఒక టమాటా కూడా వేసుకోవచ్చు. అప్పుడు కొంచెం చింతపండు తగ్గించుకుంటే టేస్ట్ చాలా బాగుంటది. మూత పెట్టుకుని ఒక 10 to 15 మినిట్స్ మంచిగా ఉడికించుకుని గరం మసాలా, కరివేపాకు అయితే వేసాను. కరివేపాకు వేయగానే స్మెల్ అయితే ఎంత బాగా వచ్చిందో. పీతల కూర తినేటప్పుడు అసలు సిగ్గే పడకూడదు. వేడి వేడి అన్నంలో వేసుకుని మంచిగా లాగిన్ చేయడమే. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.